పంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ యేసుకుంటే సరిపోతుందా? లేదా ఇంకేమన్నా చేయాల్సొస్తుందా? నార్మల్‌గా యాంటీబయాటిక్స్ ఇంకా పెయిన్ కిల్లర్స్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వాటికి ఇస్తాము అంటే, ఒకటి గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే, విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్ బాగా వస్తే, కింద పడిపోయి దెబ్బ తగిలినప్పుడు, లేదంటే డీప్ క్యావిటీస్ ఇంకా ఇన్ఫెక్షన్స్ ఆర్ వేరే రకమైన చీక్ ఆర్ టంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. మామూలుగా గమ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివొస్తే మైనర్‌గా ఉన్నాయంటే పెయిన్ కిల్లర్స్ ఇంకా యాంటీబయాటిక్స్ లోకలైజ్డ్‌గా ఇచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. కానీ టీత్ క్యావిటీస్ ఉన్నా, లేదంటే డీప్ క్యావిటీస్ ఉండి పంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా గానీ యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అనేవి టెంపరరీ రిలీఫ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. పర్మనెంట్‌గా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చెయ్యవు. ఇమ్మీడియేట్ రిలీఫ్ ఖచ్చితంగా మీకుంటుంది కానీ అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది మనం ఐడెంటిఫై చేయలేదు కాబట్టి డెఫినెట్‌గా లాంగ్ రన్‌లో మీకు యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ సొల్యూషన్ కాదు డెంటల్ ప్రాబ్లమ్స్‌కి. సో, దీనికేం చేయాలి అంటే ఫస్ట్ అయితే మీరు ఒక డెంటిస్ట్‌ని విజిట్ చేసి అసలు పెయిన్ ఎందుకొచ్చింది అనేది ఐడెంటిఫై చేస్తే, ఆ ఉట్టి పెయిన్ కిల్లర్స్ అండ్ యాంటీబయాటిక్స్‌తో సాల్వ్ అవుతుందా లేదా అనేది మీ డాక్టర్ మీకు కరెక్ట్‌గా చెప్తారు. అయితే స్మాల్ ఇన్ఫెక్షన్స్‌కి చిన్న పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్‌తో యూ కెన్ గెట్ ఇట్ కరెక్టెడ్. కానీ మోస్ట్ టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇర్రివర్సిబుల్ ప్రాబ్లమ్. అంటే ఒకసారి పన్నుకి పుచ్చిపోయినా ఆర్ దానికి ఏమన్నా క్యావిటీ వచ్చినా దాని పాటికి అది హీల్ అవ్వలేదు. సో, ఏదన్నా ఇంటర్వెన్షన్ క్యావిటీస్, ఫిల్లింగ్స్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ చేయాల్సొస్తుంది. విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్‌లో కొన్నిసార్లు టీతే తీయాల్సొస్తుంది. సో, టెంపరరీ రిలీఫ్ కోసం ఉట్టి ఇంట్లో యాంటీబయాటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఏసుకోకుండా మీ డాక్టర్‌ని కలిసి ఆ ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ టాపిక్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో మీ మెసేజ్ డ్రాప్ చేయొచ్చు. లేదా కనిపిస్తున్న నంబర్‌కి యూ కెన్ కాంటాక్ట్.